ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కారానికి ఎమ్మెల్యే వెడమ బొజ్జా పటేల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు 18,000 జీతంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కరోనా కష్టకాలంలో కూడా విధులు నిర్వహించిన తగిన వేతనాలు ఇవ్వలేదని వాపోయారు. పెండింగ్ వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం లేదు, జాబ్ చార్ట్ లేదు సార్, బిఎఫ్ ఏమీ లేదు. దాని మీద ఖచ్చితంగా అలవెన్స్ వేసే టైంలో రిపోర్ట్ చేసే టైంలో ఏమంటున్నారంటే మీకు ఖచ్చితంగా ఏఎన్సీ టార్గెట్ పెడుతున్నారు, స్కూటం డబ్బలు తీసిన టార్గెట్ పెడుతున్నారు, అది లేకుంటే మీకు మెమోలు ఇస్తాము, మీకు జాబ్ నుంచి తీసేస్తాం అని అట్లా వేధింపులు ఉన్నాయి. అది కాకుండా ఖండించాలా. మేము ఏదైతే మేము దీని మీద నిర్ణయం తీసుకున్నామో దానికి ఎన్నుకో సార్ ఇంకా స్వయంగా మాట్లాడిండు మాతోని. అంటే మేము మీవైతే మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో దాని మీద మేము మాట్లాడతామమ్మా. అసెంబ్లీ బడ్జెట్ల సమావేశంలో మేము ఇంకా అడిగినాం సార్కి, సార్ మేము దగ్గరుండి మా ప్రభుత్వం మేము కోరిన ప్రభుత్వానికి తీసుకొచ్చినాం కాబట్టి మాకు ఇంకా మీరు కోరిన మా విషయాలు ఏమో అయితే మేము కోరుతున్నామో దానికి ఫిక్స్డ్ వేతనం చేయాలని ఆశిస్తున్నాం. కాలంలో ముందుకు జరిగి మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఇంకా ముందుకు జరుగుతామని అనుకుంటున్నాము. మాకు కరోనా కాలంలో ఎంత మేము పని చేసినామో దానికి రిక్స్ అలవెన్స్ ఇంకా మాకు ఇవ్వాలా, ఈఎఫ్పిఎఫ్ ఫిక్స్డ్ వేతనం ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి ఏంటంటే మేము ఎగ్జామ్ రద్దు చేయాలా.